ప్రజాస్వామ్యం ప్రజాపాలన అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ తెలంగాణలో అరాచక పాలన చేస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటూ నియంత పాలన చేస్తుంది. హిట్లర్ పాలనను మించిపోయింది పాలన. ఉద్యమ కేంద్రాలపై ఉక్కుపాదాలు మోపుతుంది. విద్యార్థులపై నిర్బంధం అమలు చేస్తుంది. ఇందిరా పార్క్ నుంచి మొదలైన నిషేధాజ్ఞలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మీదుగా ఓయూ దాకా వచ్చింది. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్న వారి దగ్గర నుంచి ఇప్పుడు విద్యార్థుల దాకా వచ్చింది పోలీసుల అణచివేత. ఒక రకంగా రాష్ట్రంలో పోలీస్ రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి నిర్బంధం అమలు చేయడానికి కారణం ఆ పార్టీ వైఖరి అయినప్పటికీ అంతకు మించి కొంతమంది సోకాల్డ్ మేధావుల దివాలా కోరుతనం, అధికారం, పదవుల కోసం కాంగ్రెస్కు తొత్తులుగా మారి రాష్ట్రాన్ని ఇనుప సంఖ్యలతో బంధించారు. తాము ఏం చెప్పినా పౌర సమాజం నమ్ముతుందన్న అతి విశ్వాసమో లేక కాంగ్రెస్ పార్టీ వేసే పదవుల బొక్కలు కారణమో కానీ తెలంగాణను నియంతృత్వం వైపు తీసుకుపోవడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యారు. ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలోనే విద్యార్థులు నిరుద్యోగులపై జరుగుతున్న దాడులపై బుద్ధిజీవులు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు.